తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈరోజు స్వయంగా గాంధీ హాస్పిటల్లో పర్యటించారు. ఈ పర్యటన నేపథ్యంలో గాంధీ హాస్పిటల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ ఇక్కడ వైద్యులను గాంధీ హాస్పిటల్లో అందుతున్న ట్రీట్మెంట్ గురించి ఇక్కడ పేషెంట్లను కూడా స్వయంగా కలుసుకొని ఏ ట్రీట్మెంట్ అందిస్తున్నారు, అసలు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, గాంధీ హాస్పిటల్లో మొత్తం ఇప్పటివరకు అసలు ఎన్ని బెడ్లు ఉన్నాయి ఆక్సిజన్కి సంబంధించి, అలాగే ఎంతమంది పేషెంట్లు అయితే వెంటిలేటర్ పైన ఉన్నారు, అంటే వాళ్ళకి ఎలాంటి చికిత్స అందుతుంది అనే విషయాలు వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంటే గత కొద్ది రోజులుగా ఈటెల రాజేందర్ రాజీనామా అంటే బర్తరఫ్ చేసిన తర్వాత ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ వద్దనే ఉన్నది. ఈ నేపథ్యంలో అంటే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే తెలంగాణలో ఆరోగ్య శాఖ మంత్రి లేడు, తెలంగాణలో కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదనే విమర్శల నేపథ్యంలో ఈరోజు స్వయంగా సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించి ఇక్కడ ఉన్న ఏర్పాట్లను అన్నింటినీ ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న పేషెంట్లు అసలు పేషెంట్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అయితే వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే అంటే ఆక్సిజన్ కొరత ఉందా, అలాగే గాంధీ హాస్పిటల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఆయన సందర్శించారు. వీటితో పాటు ఇక్కడ ఉన్న డాక్టర్లు కానీ వైద్య సిబ్బంది కానీ రోగులను ప్రత్యేకంగా ఆయన పలకరించి ఇక్కడ వారికి అందుతున్న ఏర్పాట్లను కూడా వారికి అందుతున్న ట్రీట్మెంట్ కూడా సీఎం కేసీఆర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన అంటే గాంధీ హాస్పిటల్ నుంచి బయలుదేరి వెళ్ళారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో రోజు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అంటే ఆరోగ్య శాఖ తన దగ్గర ఉన్నాయని, అంటే సరైన స్పందించడం లేదనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈరోజు స్వయంగా వచ్చి ఇక్కడ గాంధీ హాస్పిటల్ని సందర్శించడం పెద్ద గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ అంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే కరోనా కేసుల కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం మనకు ఎప్పటికప్పుడు చెబుతుంది. అలాగే వ్యాక్సినేషన్ సంబంధించి కూడా వ్యాక్సిన్ కొరత ఉన్నప్పటికీ జరిగిన కేబినెట్ మీటింగ్లోనే గ్లోబల్ టెండర్లు పిలవాలని కూడా ఒక కమిటీ నియమించారు కేటీఆర్ ఆధ్వర్యంలో. ఈ కమిటీ కూడా పనిచేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గాంధీ హాస్పిటల్ స్వయంగా పర్యటించారు. కేసీఆర్తో పాటు మంత్రి హరీష్ రావు కూడా పర్యటించారు. అంటే గత 2-3 రోజుల నుంచి ఆరోగ్యకు సంబంధించిన కానీ సీఎస్తో కానీ మంత్రి హరీష్ రావు మామూలు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్తో పాటు మంత్రి హరీష్ రావు కూడా ఈరోజు గాంధీలో పర్యటించారు. ఈ పర్యటన నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ అందుతున్న చికిత్స గురించి, అంటే ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా కరోనా పేషెంట్లకు బెడ్ల కొరత కానీ, అంటే ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా లేదని, ఆక్సిజన్ లేక చాలామంది చనిపోతున్నారనే నేపథ్యంలో ఈరోజు ఇక్కడ గాంధీ హాస్పిటల్లో అందుతున్న ట్రీట్మెంట్ గురించి ప్రత్యేకంగా అంటే ఇక్కడ ఉన్న కరోనా పేషెంట్లను అడిగి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అడుగుతుంది, ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి, ఇప్పటివరకు ఎంతమంది పేషెంట్లు ఉన్నారనే విషయాలు కూడా సీఎం కేసీఆర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇది గాంధీ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గురుమూర్తితో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.